ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్టు ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఎందుకు చివరి వరకు చూడండి అంటున్నానంటే, ప్రతి ఫ్యామిలీలో ప్రతి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అవసరమైన సబ్జెక్ట్ అయితే ఇది. గురుర్ విష్ణు, గురుర్ బ్రహ్మ, గురుదేవో మహేశ్వర. ఈ పదాలకు అర్థం మనకు తెలిసే ఉండొచ్చు. అంటే మనం తల్లిదండ్రుల తర్వాత గురువుని దేవుడిగా భావించే దేశం మనది. అటువంటి గురువు పరిస్థితి ఈ రోజుల్లో ఎలా ఉంది ఒకసారి మనము ఆలోచిద్దాం. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత ప్రతి గురువు అంటే ఒక టీచర్ కానీ లేకుంటే ఒక కాలేజ్ లెక్చరర్ కానీ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, పిల్లలకి హాలిడేస్, గురువులకి హాలిడేస్ ఉన్నాయంటారా? లేవని నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కింద కమెంట్స్లో రాయండి. ఎందుకు లేవంటున్నానంటే, అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఈ టీచర్స్కి లేదా లెక్చరర్స్కి టార్గెట్స్ అంటే వాళ్ళు వెంటనే సేల్స్ మ్యాన్స్ అయిపోతారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అయిపోతారు. అయిపోయి ఏం చేస్తారంటే ఇంటింటికి కరపత్రాలు పట్టుకొని, బాబు మీ స్టూడెంట్ని మా స్కూల్లో జాయిన్ చేయండి. పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు టెలికాలర్స్ జీవితాలు. అలాగే పాంప్లెట్ పబ్లిషర్స్ ఉంటారు కదా, అంటే రోజుకు ఒక 500 ఇచ్చి ఆడపిల్లలను లేకుంటే చిన్నపిల్లలను గడప గడపకే పాంప్లెట్లు వేయండి అని చెప్పి కొన్ని కంపెనీస్ టెంపరీగా హైర్ చేసుకుని పాంప్లెట్లు పంచడానికి పంపిస్తారు. అటువంటి పాంప్లెట్ పబ్లిషర్స్గా ఇదే టీచర్స్ మళ్ళీ పనిచేస్తారు. అలానే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా మారిపోయి వాళ్ళు ఈ సేల్స్ టార్గెట్స్ని అచీవ్ అవ్వడం కోసం పొద్దున్నే ప్రిన్సిపాల్ తోటో లేకుంటే డీన్స్ తోటో లేకుంటే అడ్మిన్ డిపార్ట్మెంట్స్ తోటే వీళ్ళకి మీటింగ్ ఉంటుంది. ఈరోజు మీరు ఎంతమంది పిల్లల్ని మీరు జాయిన్ చేస్తున్నారో టార్గెట్ రాసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న కమిట్మెంట్స్ ప్రకారము ఈరోజు ఈ పలానా వ్యక్తి రావచ్చు, పలానా వ్యక్తి ఈరోజు ఫీజు కట్టవచ్చు, పలానా వ్యక్తి ఈరోజు అడ్వాన్స్ కట్టవచ్చు అని నోట్స్ రాసుకోవడం, ఆ నోట్స్ అంతా తప్పు చెప్పడం. సాయంత్రం మళ్ళీ 5 గంటలకు మళ్ళీ మీటింగు. ఏమైంది, టార్గెట్ వర్సెస్ కమిట్మెంటు అయ్యిందా లేదు, అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, ఎందుకు చేసావు, ఈరోజు మరి నువ్వేం పీక్. ఇంతే ఈ టైప్ ఆఫ్ టార్చరు ఈ లెక్చరర్స్కి లేకుంటే ఈ టీచర్స్కి ఇవ్వడము స్కూల్ మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంటు. ఆ టార్చర్ భరించలేక పొద్దున్న లెగిస్తే పేరెంట్స్కి ఫోన్ చేయడము, మీరు సార్ స్కూల్ ఫీజు కట్టండి సార్, ఈరోజు కడతారా, రేపు కడతారా, సాయంత్రం కడతారా, లేకుంటే 2000 కట్టండి, లేకుంటే 1000 రూపాయలు అడ్మిషన్ ఫీజు కట్టండి, మిగిలిన తర్వాత కట్టొచ్చు, లేదా బుక్స్ కొనేసేయండి సార్. ఇదే టార్చరు. అంటే ఇందాక నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్టు గురుర్ విష్ణు, గురు బ్రహ్మ, గురుదేవో మహేశ్వర అని పూజించే మన దేశంలో ఈరోజు అదే గురువు ఫోన్ చేస్తూ ఉంటుంటే ఫోన్ సైలెంట్లో పెట్టేసేయడము, కొన్నిసార్లు భరించలేని పరిస్థితిలో విసుక్కోవడము, సార్ మీద అరవడము, అసలు కనీసం వాళ్ళని మనుషుల్లాగా కూడా చూడట్లేదు. ఒక టెలికాలర్ ఫోన్ చేస్తే మనం ఎలా ఫీల్ అవుతామో, మీకు క్రెడిట్ కార్డు కావాలా, మీకు బ్యాంక్ లోన్ కావాలా, మీకు ఇన్సూరెన్స్ కావాలా, మీకు ఎల్ఐసి పాలసీ కావాలని ఫోన్ చేస్తుంటే వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో, ఒక గురువు స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఫోన్ చేసినా సరే మనం అలానే ట్రీట్ చేస్తున్నాము. ఇదివరకు ఒక గురువు మన ఇంటికి వచ్చారు అని అంటే కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, కూల్ డ్రింక్ ఇచ్చి, స్నాక్స్ ఇచ్చి, భోజనం టైంలో వస్తే లేకుంటే టిఫిన్ టైంలో ఇస్తే భోజనం టిఫిన్ పంపించి పెట్టి వాళ్ళని చక్కగా మర్యాద చేసి పంపించే రోజుల నుంచి ఈరోజు వస్తామంటే మా నాన్నగారు ఇంట్లో లేరు సార్, ఇంతే పరిస్థితి. మా అమ్మగారు రేపు రమ్మన్నారు సార్, ఇంతే పరిస్థితి. అంటే ఏ స్థానంలోకి గురువుల్ని ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అంటే ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ తీసుకొచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ప్రధాన కారణం ఇందులో అంటే ఇది వరకు ఇవన్నీ గవర్నమెంట్ టీచర్స్ చేయట్లేదా అంటే 100% వాళ్ళు కూడా చేశారు. వాళ్ళు ఏం చేశారంటే పల్లెటూరులో ఈ చిన్న పిల్లలు తల్లిదండ్రులకు సపోర్ట్గా పొలం పనులకు వెళ్ళిపోయేవాళ్ళు, స్కూల్కి రాకుండా పొలం పనులకి తల్లిదండ్రులు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అమ్మ మీ పిల్లల భవిష్యత్తును పాడు చేయొద్దు, మాతో పంపించండి, వాళ్ళకి చక్కటి భవిష్యత్తును మేము ఇచ్చి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతాము అని చెప్పి వాళ్ళని స్కూల్కి తీసుకుని వచ్చి వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని డెవలప్ చేసి బయటకు పంపించేవాళ్ళు. అంటే ప్రైవేటు సంస్థలకేనే గవర్నమెంట్ సంస్థలకి వ్యత్యాసాన్ని నేను చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి విద్య చెప్పి వాళ్ళని డెవలప్ చేయడానికి వాళ్ళ తాపత్రయం ఉండేది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఒక న్యూస్ పేపర్ పబ్లిషర్స్, ఒక టెలికాలర్స్, ఇంతే జీవితం, ఇదే వాళ్ళ జీవితం. ఫైనల్గా వాళ్ళకి ఏమైనా మంచి జీతాలా అంటే చెప్తున్నాం కదా, కొంతమందికి మాత్రమే హై పేమెంట్స్, మిగతా వాళ్ళందరికీ 6000, 7000, 10,000, 15,000 ఇదే లైఫ్, వాళ్ళ లైఫ్ ఇదే. సో దీని మీద మరి ఎవరు స్పందిస్తారు?
మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది గవర్నమెంట్ కూడా చేరాలి. గవర్నమెంటే వీటికి సంబంధించిన ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. ఎటువంటి టీచర్స్, ఎటువంటి లెక్చరర్స్ టెలికాలర్స్ జాబ్ చేయకూడదు అని గట్టిగా ఒక బిల్లును ప్రవేశపెట్టడమా, లేకుంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇవ్వడమా చేయాలి. ఇది జరగకపోతే రేపొద్దున గురువు గారు అంటాం మానేసి టెలికాలర్స్ అంటాం మొదలు పెట్టాలేమో.